BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వైసీపీ వ్యూహం మార్చింది. ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు దగ్గరవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న 5 ఏళ్లు కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అడుగులకు మడుగులెత్తుతూ రాష్ట్ర ప్రయోజనాలు ఊసే లేకుండా గడిపేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోగానే బీజేపీకి దూరం జరిగి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దగ్గరవడానికి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ తో దోస్తీ మారిన జగన్ వ్యూహం శీర్షికన జగన్ అడుగులు ఏ దిశగా పడనున్నాయన్న విషయాన్ని తెలుగు వన్ 3 రోజుల ముందే చెప్పింది. ఏపీలో చంద్రబాబు సర్కార్ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఉన్నారని చెప్పింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని విస్పష్టంగా చెప్పింది. ఇందుకు కాంగ్రెస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా వైసీపీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో కాంగ్రెస్ వాదనకు మద్దతు పలకటం ద్వారా తన అడుగులు ఎటు పడుతున్నాయన్నది చెప్పకనే చెప్పేసింది. జగన్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిస్తే అందుకు ప్రతిగా జాతీయ రాజకీయాల్లో జగన్మోహన్ ను హైలైట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారని, ఈ మేరకు వైసీపీ కాంగ్రెస్ ల మధ్య డీల్ కుదిరిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ 2 సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆ 2 సందర్భాలలోనూ ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే జగన్ తన ప్రతిపాదనలను ఆయన ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వైసీపీ మద్దతు, ఫండింగ్ ఉంటుందని జగన్ చెప్పారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో జగన్ తో తన భేటీ వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. కానీ జగన్ కాంగ్రెస్ ల మధ్య ఏదో స్థాయిలో సఖ్యత ఏర్పడిందని స్పష్టమవుతోంది. వైసీపీ గత 10 ఏళ్లుగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉంటూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులేనని తెలిసింది. ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసులు జగన్ మెడపై కత్తిలా వేలాడుతున్నప్పటికీ కాంగ్రెస్ కు వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ కు లోక్సభలో మద్దతు నిలిచినా రాజ్యసభలో వైసీపీకున్న 11 మంది ఎంపీల మద్దతు కోసం మోడీ సర్కార్ తన జోలికి రారని జగన్ ధీమాగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో వైసీపీ బాహాటంగా కాంగ్రెస్ వాదనకు మద్దతు ప్రకటించింది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటోందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.